కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాగా మీరు చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులును ప్రియులైన వారికి తగినట్టు. ఇంతకీ ఎవరి చేత ఏర్పరచబడ్డాం మనం? దేవుని చేత. ఒక మాట అన్నాడు అక్కడ, పరిశుద్ధులు అని చెప్పాడు. మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధులమయ్యాం. కొలస్సీ పత్రిక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక. కొలస్సీ పత్రిక క్రీస్తు శిరస్సై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక సంఘము శరీరమై ఉంది. వింటున్నారా? ఈ శరీరం మీద ఏముండాలి? శిరస్సు ఉండాలి. అంటే కొలస్సీ పత్రిక ఆయన సమస్తమునకు శిరస్సై ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ శిరస్సైన దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి కదా, మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులు అని చెప్తున్నాడు. నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఒక శిరస్సు శరీరానికి గుర్తింపునిస్తుంది, ఐడెంటిటీ. ఒకనప్పుడు ఏ యోగ్యత లేని వారం కదా. ఈ కొలస్సీ పత్రిక ఏం చెప్తుందంటే మనకు ఆధారమై ఉన్నాడు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సుకు శరీరం అతకబడినప్పుడు శరీరము శిరస్సు యొక్క ఆదేశానుసారంగా పనిచేయాలి. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే మీరు ఏర్పరచబడ్డారు అని చెప్తున్నాడు. మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? ఇంతమంది ఉంటే నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా? ఇదే మరి, అర్హత లేని మనకి, యోగ్యత లేని మనకి, ఏ స్థితి లేని మనకి, గమ్యం లేని మనకి. అందుకే ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయించకుండా ఉండునట్లు ఆయన భూలోకంలో నుండి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? ఇదిగో మనల్ని, బలహీనుల్ని, వెర్రివారిని, అజ్ఞానుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే శిరస్సు పరిశుద్ధమైనప్పుడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు. పరలోకమందు దూతలు నిత్యం పరిశుద్ధుడు. పరలోకంలో నువ్వు పాడే పాట ఒకటే, ఏంటంటే పరిశుద్ధత గురించే, అంతమించే ఉండదు ఇంకా అక్కడ. పరిశుద్ధత ఆయన సింహాసనానికి ఆధారం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన అన్నమాట పరిశుద్ధతే. నేను పరిశుద్ధుడనై ఉండునట్లు. పాత నిబంధనలో చాలా బలులు నీకు పరిశుద్ధత ఇవ్వడానికే. ఎందుకు అన్ని బలులు? ఎందుకు అంత రక్త ప్రోక్షణ? నీ పాపాన్ని, కానీ నీ పాపాన్ని అవి సంపూర్తిగా తీసివేయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకేసారి అర్పించబడే బలిగా, నిత్య బలిగా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అన్ని బలులకు ముగింపు ఆయనే. అందుకైనా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకే ఇక్కడ చెప్పాడు పరిశుద్ధులు అని చెప్పి, ప్రియులైన వారికి తగినట్లుగా అని చెప్తే మనం కలిగి ఉండాల్సిన జాలి మనస్సు, తర్వాత దయాళత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకొనుడి. కాబట్టి ధరించుకున్నామా? మీరు ఆలోచించండి. అసలు మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా?